వ్యక్తుల మధ్యనే కాదు, దేశాల మధ్య కూడా స్నేహం, శత్రుత్వం అనేవి పరిస్థితులు, అవసరాలను బట్టి ఏర్పడతాయి. నిన్న మొన్నటి వరకు స్నేహితులుగా ఉన్న పాకిస్తాన్, తాలిబాన్ల మధ్య ఇప్పుడు శత్రుత్వం ఏర్పడింది. ఇప్పటి వరకు పాకిస్తాన్లో ఆశ్రయం పొందిన తాలిబాన్లు ఇప్పుడు తమ ఆయుధాలతో తమకు నీడ కల్పించిన దేశాన్ని వణికిస్తున్నారు. తాలిబాన్ల దగ్గరున్న ప్రాణాంతక, ప్రమాదకర ఆయుధాలను చూసి పాక్ ప్రభుత్వం బెంబేలెత్తిపోతోంది. ఇప్పుడు వాటిని స్వాధీనం చేసుకోవాలంటూ పాకిస్తాన్ ఐక్యరాజ్య సమితిని వేడుకుంటోంది. ఇప్పటి వరకు పాకిస్తాన్ తమకు రెండో ఇల్లు అని చెప్పుకునే తాలిబాన్లో పాక్లో వ్యాపార, వాణిజ్య, వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేసుకున్నారు. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ పరస్పరం సరిహద్దులు పంచుకుంటున్న దేశాలని, మతపరంగా కూడా తాము ఒకే గూటి పక్షులమని తాలిబాన్ నేతలు గతంలో చాలాసార్లు ప్రకటించారు. అయితే అదే తాలిబాన్ ఇప్పుడు పాకిస్తాన్ మెడపై వేలాడుతున్న కత్తిలా అత్యంత ప్రమాదకరంగా తయారైంది. తెహ్రీక్ ఈ తాలిబాన్, పాకిస్తాన్ వంటి తీవ్రవాద గ్రూపులను నిరాయుధులను చేసేందుకు కాంక్రీట్ క్యాంపెయిన్ ప్రారంభించాలని పాకిస్తాన్ ప్రభుత్వం తాజాగా ఐక్యరాజ్య సమితిని కోరింది. ఉగ్రవాద గ్రూపులు ఆధునిక ఆయుధాలను సేకరించడం, వినియోగించడంపై పాకిస్తాన్ తీవ్రంగా ఆందోళన చెందుతుందని ఐరాస సమీక్షా సమావేశంలో ఆ గ్రూపుల దగ్గరున్న అన్ని ఆయుధాలను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు సంఘటిత ప్రచారం అవసరమని పేర్కొన్నారు. అలాగే ఈ ఉగ్రవాద గ్రూపుల వద్ద అత్యంత ప్రమాదకరమైన అధునాతన ఆయుధాలు ఉన్నాయని, వాటిని ఎలా సేకరించాయనే దానిపై కూడా విచారణ చేపట్టాలని కోరారు. అయితే నిషేధిత ఉగ్రవాద సంస్థ టీటీపీ పాకిస్తాన్ అంతటా షరియా పాలనను నెలకొల్పాలని భావిస్తోంది. ఉగ్రవాద గ్రూపులు సాగిస్తున్న ఆయుధాల స్మగ్లింగ్, వినియోగంపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఐక్యరాజ్య సమితితో పాటు గ్లోబల్ ఆర్గనైజేషన్లోని సభ్య దేశాలపై ఉందని పాక్ రాయబారి అన్నారు. ఈ ఆయుధాలను ఉగ్రవాదులు, నేరస్తులు స్వయంగా తయారు చేయరని, వాటిని చట్టవిరుద్ధమైన ఆయుధ మార్కెట్ల నుండి లేదా ఏదైనా దేశాన్ని అస్థిరపరచాలనుకునే సంస్థల నుండి సేకరిస్తారని అన్నారు. వెంటనే తాలిబాన్ల దగ్గరున్న ప్రాణాంతక, ప్రమాదకర ఆయుధాలను స్వాధీనం చేసుకోవాలని కోరారు.